ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీ ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో రెండవ రోజు ఫలితాలు అనంతపురం పట్టణంలోని ఆర్టీటీ ప్రధానమైన స్టేడియం నందు శ్రీ ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నీ ఈ రోజు గురువారం మొదటి మ్యాచ్ అనంతపురం తాడిపత్రి కింగ్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతపురం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. అనంతపురం జట్టులో యుగంధర్ రెడ్డి 40 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 67 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రవితేజ 25, శివప్రసాద్ 21, విజయరాజు 10 పరుగులు చేశారు. తాడిపత్రి బౌలర్లు అంచి 2 వికెట్లు, సుధాకర్, అరవింద్ చెరో ఒక్కో వికెట్ తీసుకున్నారు. తాడిపత్రి జట్టు 158 పరుగుల విజయాన్ని లక్ష్యాన్ని ఛేదించుకోలేకపోయారు. 20 ఓవర్లలో 107 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. దీంతో అనంతపురం జట్టు 51 పరుగులతో విజయం సాధించింది. తాడిపత్రి జట్టు బ్యాట్స్మెన్ ఆరోగ్యం 24, వెన్నపూస అమర్నాథ్ 18 పరుగులు సాధించారు. అనంతపురం జట్టు బౌలర్లు యుగంధర్ రెడ్డి 2, శివ 2, భీమా, జగదీష్, చంద్రమోహన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆర్టీడీ బి గ్రౌండ్ లో మీడియా ఎంప్లాయీస్ జట్టు తాడిపత్రి జట్టు తలపడ్డాయి. మీడియా ఎంప్లాయీస్ జట్టు టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు సాధించింది. మీడియా ఎంప్లాయీస్ జట్టు బ్యాట్స్మెన్ ఓం ప్రతాప్ రెడ్డి 21, గంగా 19, రఘు 11, నగేష్ 10 పరుగులు సాధించారు. తాడిపత్రి బౌలర్ ఇర్ఫాన్ అలీ 3, చంద్రమోహన్ 2, కార్తిక్, మహీందర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. తాడిపత్రి జట్టు 115 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో సాధించి 3 వికెట్లతో తాడిపత్రి జట్టు మీడియా ఎంప్లాయ్ జట్టుపై విజయం సాధించింది. తాడిపత్రి జట్టు బ్యాట్స్మెన్ భాను 41, కార్తిక్ 14, బబ్లు 11 పరుగులు చేశారు. మీడియా ఎంప్లాయీస్ బౌలర్లు పురుషోత్తం 2, గంగాశంకర్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. सब्स्टिट्यूट प्लेयर वाइड Ina